గుంటూరు నగరంలోని పాత గుంటూరు శ్రీ గంగాదేవి పార్వతీ సమేత అగస్తేశ్వర స్వామి దేవస్థానంలో నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగింది. ముఖ్య అతిథిగా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని అతి పురాతనమైన మరియు ప్రతిష్టాత్మక ఆలయాల్లో అగస్తేశ్వర స్వామి వారి ఆలయం ఒకటని గుర్తు చేశారు. కొత్తగా ఎన్నుకోబడిన దేవాలయ చైర్మన్ గాలి సతీష్ బాబు, వైస్ చైర్మన్ సాధు రామకృష్ణతో పాటుగా కమిటీ సభ్యులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. గుంటూరు పట్టణమునందు దేవాదాయ ధర్మాదాయ సంస్థకు ధర్మకర్తగా నియోగింపబడిన వాడనై దేవుని నామమున ఈరోజు రాష్ట్రంలోనే ఉన్నటువంటి శివాలయాల్లో అత్యంత పురాతనమైనటువంటి ప్రతిష్ట కలిగినటువంటి శ్రీ అగస్తేశ్వర స్వామి దేవాలయానికి ట్రస్టీ బోర్డ్ చైర్మన్గా ఈరోజు సోదరుడు తెలుగుదేశం పార్టీకి ఎనలేనటువంటి సేవలు అందిస్తూ అలుపెరిగినటువంటి పోరాట యోధుడిగా ఉన్నటువంటి గాలి సతీష్ గారికి, అలాగే నిరంతరం దేవాలయ సేవలో ఉన్నటువంటి ట్రస్టీలు అనేక మంది, ఇక్కడ 10 మంది, వాళ్ళందరితో కలిసి నూతనంగా ఈ కమిటీ ఏర్పాటు చేసి దేవాలయ అభివృద్ధి కోసం కృషి చేయడానికి ముందుకు వచ్చినటువంటి కమిటీ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలుపుతూ, ఈరోజు రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా టీటీడీ దేవస్థానానికి సంబంధించినటువంటి అనేక దేవాలయాలు రాష్ట్ర వ్యాప్తంగా 23 జిల్లాల్లో పెద్ద ఎత్తున దేవాలయాలు నిర్మించేటువంటి కార్యక్రమంతో పాటు ప్రతి ఒక్క దేవాలయానికి దేవాదాయ శాఖ తరఫున అవసరమైనటువంటి మౌలిక వసతులు అభివృద్ధి చేయడానికి పెద్ద ఎత్తున నిధుల్ని విడుదల చేయడం కాకుండా కమిటీలు వేసి వాటి పర్యవేక్షణ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంతేకాకుండా ప్రతి ఒక్క దేవాలయానికి కూడా ధూపదీప నైవేద్యం కోసం గతంలో ఇచ్చినటువంటి నిధుల కన్నా పెద్ద ఎత్తున నిధులు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మనకున్నటువంటి దేవాలయాల్ని కాపాడేటువంటి క్రమంలో వాటికి అవసరమైనటువంటి మౌలిక వసతులు అభివృద్ధి చేసేటువంటి క్రమంలో ఈ ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉందని తెలియజేస్తూ, తప్పకుండా ఈ దేవాలయాన్ని కూడా నూతనంగా అధ్యక్షుడిగా ప్రమాణం స్వీకారం చేసినటువంటి గాలి సతీష్ బాబు గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మా మహిళా సోదరిమణులు, అలాగే మిగతా సభ్యులందరూ కూడా కలిసి దీన్ని పెద్ద ఎత్తున వచ్చేటువంటి